సో పర్టికులర్లీ ఆ సీన్ షూట్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ ఆ పెయింటింగ్ ముందు? ఒక చిన్న మాంటేజ్ ఉండే ఆ ప్రేమిస్తున్న సాంగ్లో, జస్ట్ అక్కడ ఇట్లా పెట్టుకొని ఫస్ట్ నేను కొంచెం టైం పట్టింది టు గో టు దట్ జోన్. నేను ఐఎమ్ హ్యాపీ హియర్, బట్ అక్కడ నీకు చిన్న కళ్ళ నుంచి నీళ్ళు రావడం ఆ సీన్ ఉండే. నాకు టైం పట్టింది. ఎందుకు హ్యాపీ ఉన్నా నేను? వాల్ పైన నా ఫోటో చూసుకొని నేను హ్యాపీ ఉన్నా. అన్ని సీన్ చేయడం కష్టమవుతుంది నాకు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ హ్యాపీనెస్. బట్ కొంచెం సేపటికి ఆ జోన్లోకి పోయి చేసి యా. ఇళయరాజా గారిది యా, అండ్ అది కూడా చాలా అల్టిమేట్ ఉండింది. అంటే ఇప్పుడు వస్తున్న సినిమాల్లో అలా మనకు నచ్చిన వాళ్ళు, మన ఫర్ ఎవర్ ఫేవరెట్, అందరు ఫేవరెట్ అయిన ఇళయరాజా గారు కనిపించడం ఈజ్ వేరే లెవెల్ అసలు. సో స్పెషల్లీ ఇళయరాజా గారిని పెట్టడానికి రీజన్ ఏమైనా ఉందా? సో ఏంటి అసలు? నేను రాజేష్, పర్టికులర్ రాజేష్ ఇళయరాజా గారికి చాలా పెద్ద అభిమాని. ఈ సినిమాలో మ్యూజిక్ కూడా పాటలను కొన్నిటిని ఇళయరాజా గారు సంగీతంలో ఒక బాలు గారు పాడితే ఎలా ఉండాలనే మైండ్లో పెట్టుకుని ఆ రణగణ ధ్వనులు లేకుండా సౌండ్ లిరిక్ బాగా వినిపించాలని చెప్పి, సో ఈజ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ ఇళయరాజా గారు. సో మేము త్వరలో ఆయనతో సినిమా కూడా చేయబోతున్నాం. సో అందుకని ఏంటంటే అందుకని ఆ ఫ్యానిజం చూపించడానికే. అంటే పాతకాలంలో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేశ్వర ఇలా హీరోల అభిమానులు, హీరోలు ఎవరన్నా సరే ఫ్యాన్స్ అందరూ కూడా ఇళయరాజా గారికి చాలా లాయల్గా అభిమానులు ఉంటారు. సో ఆ సంగీతం అనేది మర్చిపోలేని సంగీతం. బేబీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ది బెస్ట్ మెసేజ్ వచ్చింది మీకు? ఎవరి బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది? ఒకళ్ళిద్దరు కాదండి, వచ్చిన వాళ్ళందరిలో కూడా కల్ట్ అనే వర్డ్ వాడారు చాలామంది. సో అది నాకు బాగా ఏంటి ఇంత నిజంగా కల్ట్ అనిపించిందా, ఈ ఎక్స్పెక్టేషన్లు అనేవి పెరిగిపోతున్నాయని ఒక పక్క భయం. అలాగే ఎంతమంది వచ్చిన మెసేజ్లో అన్నిట్లో కూడా చాలామంది రిపీటెడ్గా ఒక 60-70% మెసేజ్లు కల్ట్ అనే వర్డ్ యూజ్ చేశారు. అది నాకు చాలా పెద్ద పదంగా చాలా అచీవ్మెంట్, కాంప్లిమెంట్లా అనిపించింది. సో ఇంతమందికి మనం తీసిన సినిమా ఇలా రీచ్ అవుతుంది అనే చెప్పి అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేశాను ఈ సినిమా ఎలా ఉంటుందని. ఇప్పుడు అందరూ కంటెంట్ వెళ్తున్నప్పుడు అదే వాళ్ళ దగ్గర నుంచి వస్తుంటే, సో మనం ఎక్స్పెక్ట్ చేసింది మనకి దక్కుతుంటే, సో అది రేపు సినిమాకు కూడా సేమ్ ఇలాగే రావాలని కోరుకుంటున్నాను. ఓకే, తెలుగు అమ్మాయిని తీసుకోవాలని మీకు ఉంటుంది, తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అని ఉంటుంది. బట్ బిగ్ స్క్రీన్ మీద చేసింది తను లేదు, ఓన్లీ ఫస్ట్ ఫిలిం ఇది. కాబట్టి మీకేం కాన్ఫిడెన్స్ ఉన్నింది? ఓకే తిని చేయగలదు, షీ కెన్ క్యారీ దిస్ క్యారెక్టర్. అంటే ఇంత పెద్ద బేబీ అన్నది, అంటే ట్రైలర్ చూసినా, అంటే మన వాళ్ళ దగ్గర నుంచి విన్నా, చాలా డెప్త్ ఉంది ఆ అమ్మాయి క్యారెక్టర్కి, బరువు మోయాలి. సో మీరు ఎలా నమ్మారు అని? ఒక ఆడిషన్స్ చేసాం. అలాగే తను ఒక గంట సేపు మాట్లాడితే అమ్మాయి ఎలా చేయగలదు, పెర్ఫార్మెన్స్ ఏంటి, అమ్మాయి యాక్టింగ్లో డెప్త్ ఉందా లేదా అనేది కొంచెం నాలెడ్జ్ గెస్ చేయగలం. సో వైష్ణవి చూసినప్పుడే, తన ఆడిషన్ చేసినప్పుడు ఈ క్యారెక్టర్ కోసం తను పుట్టింది అనిపించింది నాకైతే. ఎందుకంటే సో నాకైతే వైష్ణవి ఆడిషన్ అయ్యాక ఇంకెవరిని ఆడిషన్ కూడా చేయలే. అంటే ఇంకొక 4-5 ఆడిషన్స్ ఉన్నాయి, అవి కూడా చేసి ఇంకెవరు బెస్ట్ ఎవరో పెట్టుకుందామా అని అనుకుంటారు. బట్ వైష్ణవి ఆడిషన్ చూశాక ఇంకా వేరే వాళ్ళు దీని మించి బెస్ట్ ఇవ్వలేరు అని అనిపించింది నాకు. సో నేను రాజేష్ ఫెల్ ద సేమ్. బొగ్గు మేకప్ వేసినప్పుడు కూడా బాగా సెట్ అయింది. సో ఇంకా పాపం ఎంతమంది ఆవిడ ఫ్యాన్స్ అంతా ఫీల్ అయ్యారు తెలుసా, ఏంటి మా వైష్ణవిని ఇలా చేశారని. యా తర్వాత మొత్తం కంటెంట్ అంతా వచ్చాక, అండ్ ఇప్పుడు ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యాక ఓకే వేరియేషన్స్ ఉండబోతున్నాయి. యా, అండ్ అప్పుడు చాలా నచ్చింది. అండ్ మేకప్ గురించి మాట్లాడితే బేసిక్గా నార్మల్గా మన నార్మల్ రెగ్యులర్గా వేసుకునే మేకప్ వేసుకోవాలంటే ఇట్ విల్ టేక్ టైం. అలాంటిది మొత్తం హ్యాండ్స్, బాడీ అంతా చేంజ్ అవ్వాలి. సో దానికి ఎలాంటి హార్డ్ వర్క్ ఉన్నింది? బేసిక్గా ఫస్ట్ సినిమా అంటే అందంగా కనిపించాలనుకుంటాం అమ్మాయిలం ఎవరైనా ఆబ్వియస్గా. సో ఇలా ఉంటుంది లుక్ అని చెప్పినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్ అండ్ హౌ మచ్ టైమ్ ఇట్ టేక్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా వేరే ఆడిషన్స్ కూడా ఏం ఎక్కువ చూడలేరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. యా, అంటే నాకు ఫస్ట్ థింగ్ వాట్ ఐ ఫెల్ట్ అబౌట్ ద రోల్, అబౌట్ ద డార్క్ స్కిన్ అంటే చాలా తక్కువ మందికి వస్తుంది బై ఆపర్చునిటీ. అండ్ అయినో మనం నార్మల్ స్కిన్లో ఉన్నప్పుడు మనం ఎట్లుంటాం, ముందు వరకు నేను క్యారెక్టర్ రోల్స్ కానీ యూట్యూబ్లో కానీ అవన్నీ చేసినప్పుడు నేను నార్మల్ టోన్లో, ఇప్పుడు ఏదైతే టోన్లో ఉన్నానో అదే టోన్లో వచ్చింది. బట్ దిస్ ఈజ్ వాట్ ఛాలెంజ్ ఇస్. అండ్ ఇది చేస్తేనే కదా నువ్వు 10 మెంబర్స్ నుంచి 100 మెంబర్స్కి తెలుస్తావు.
స్కోప్ దొరుకుతుంది నీకు, ఏమేం చేయగలుగుతావు అది ఇది అని చెప్పి. సో పెద్ద ఆపర్చునిటీ లాగా ఫీల్ అయినా, ఒకవేళ మేకప్ ఎంత టైం పడుతుంది అంటే ఈజీ 1.5 hour ఈజీ పడుతుంది, కానీ తీయడానికి మాత్రం 2 hours పక్కా పడుతుంది. బేబీ మా బన్నీ గారు చూసారా? బన్నీ గారు అబ్రాడ్లో ఉన్నారు, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు. సో ఆయన త్వరలో చూస్తారు ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత. బట్ ఆయన పాటలన్నీ నాకు 2-3 times కాల్ చేశాను. ఆయన పాటలు బాగా నచ్చినాయి, ఓ రెండు మేపరాగాలు అది నచ్చింది, దేవరాజ ఆ ఫ్యూజన్ సాంగ్ కూడా నాకు బాగా నచ్చింది. అసలు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అసలు ఏంటి ఎలా, ఆయన 2-3 times. స్నేహ గారు కూడా నేను ఆ సాంగ్ రోజు వింటాను అని చెప్పి. సో ఇద్దరు నాకు కలిసినప్పుడల్లా ఒకసారి బేబీ టాపిక్ వస్తాయి. ట్రైలర్ చూసినప్పుడు ట్రైలర్ బాగుందని మెసేజ్ పెట్టారు. సో బేబీకి ఆయన చాలాసార్లు. అండ్ బేసిక్గా ఎస్కేఎన్ గారు అంటే మా అందరికీ తెలుసు, ఇట్లా బన్నీ గారికి బాగా క్లోజ్ అని. అండ్ గెస్ట్గా వస్తున్నారా అని ఒక టాక్. సో ఏంటి సక్సెస్ మీట్కి సర్ప్రైజ్ ఇప్పుడు రివీల్ సో 2 ఉన్నాయి. ఒకటి బన్నీ గారు వస్తున్నారా, ఒకటి మా ఫస్ట్ బేబీ వస్తున్నారా. నాకు ఇద్దరు కూడా బాగా ఇది కాబట్టి, ఇద్దరులో ఒకళ్ళు వస్తారా, ఇద్దరు వస్తారా, ఒకరి తర్వాత ఒకళ్ళు వస్తారా. సో వెయిట్ చేయాల్సిందే అంటారు రిలీజ్ డేట్ వరకు. ఓకే, ఫైనల్గా మీ నలుగురు మాటల్లో ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు బేబీ గురించి? బేబీ జూలై 14న హై ఇంటెన్స్ ఎమోషనల్ మ్యూజికల్ డ్రామా రిలీజ్ అవుతుంది. మీరు మీ గర్ల్ ఫ్రెండ్స్తోనూ వాళ్ళ ఫ్రెండ్స్తోనూ అందరూ చూసి ఈ సినిమాని యూతే కాదు ఫ్యామిలీ అంతా హ్యాపీగా చూడదగిన సినిమా, అందరికీ రిలేట్ అయ్యే సబ్జెక్ట్. జూలై 14 ఒక మంచి డేట్ని వస్తుంది. సో ఈ మాన్సూన్లో న్యూ వ్యాలంటైన్స్ డే ఈజ్ జూలై 14. ఎంజాయ్ ద బేబీ ఫిలిం. సో మొన్న ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి మీకు అది ఎంత నచ్చిందో మేము చూస్తూనే ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. అండ్ ఈ సినిమాని మీరు ఇంకా ప్రేమిస్తారు. సో తప్పకుండా మిస్ అవ్వకుండా జూలై 14న థియేటర్స్కి వెళ్ళి చూడండి. జూలై 14th రోజు బేబీ సినిమా థియేటర్స్లోకి వస్తుంది. బేబీ ఇస్ ఆల్ అబౌట్ రియాలిటీ. బేబీ సినిమాలో మీరు డీప్ ఇంటెన్స్ ఒక లవ్ స్టోరీని చూస్తారు విత్ అమేజింగ్ విజువల్స్ అండ్ బ్యూటిఫుల్ మ్యూజిక్. థియేటర్స్ నుంచి బయటికి వచ్చేటప్పుడు మీరు ఒక హోల్ హార్టెడ్గా బయటికి వస్తారు. అండ్ బేబీలో ఉన్న సీన్స్కి మిమ్మల్ని మీరు రిలేట్ చేసుకుంటారు, లేదా మీ చుట్టుపక్కల ఉన్న ఎక్స్పీరియన్స్కి మీరు రిలేట్ చేసుకొని బయటికి వస్తారు. అది మీకు కొన్ని రోజులు గుర్తుండిపోతుంది. Baby is coming out on July 14th. This film will put a smile on your face. It'll surprise you. It'll shock you. So, వెళ్ళి చూడండి July 14th. ఊరికనే అంటే చూసి ఎంటర్టైన్ అయ్యి అట్లా మర్చిపోయే సినిమా అయితే కాదు ఇది. అట్లా గుర్తుండిపోతుంది మీకు. And you'll enjoy this film. Thank you so much.